నమస్తే అండి. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మరి వినాయక చవితికి వినాయకునికి పాలవెల్లి ఎందుకు కడతారు? వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనకు చాలామందికి తెలియదండి. మరి మన పెద్దలు కట్టారని మనము కడుతున్నాం తప్ప ఎందుకు కట్టారు, దాని ఆచారం ఏమైనా ఉందా, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. పాలవెల్లి గురించి తప్పనిసరిగా వెదురు కర్రనైతే తీసుకోవాలండి. అంటే చాలామంది మామూలు కర్రలు ఉంటాయి, వాటితో చేయడం చూశాను, అమ్మడం చూశాను. కానీ వాటికి ఐరన్ మేకుతో కొడితే తప్ప అవి అవ్వవండి. మరి పూజలో మాత్రం ఐరన్ అంటే ఇనుము అనేది వాడకూడదు. కాబట్టి వెదురు కర్రను మాత్రమే ప్రత్యేకించి పాలవెల్లికి వాడతారు. వెదురు కర్రకైతే మనకి మేకు పెట్టి పెట్టవసరం లేదండి. ఇలా కర్రని కింద మీద కొంచెం మారుస్తూ పెట్టేస్తారు. మనం బయట బజార్లో అమ్మేటప్పుడు కూడా చూస్తాము. వెదురు కర్రకు మాత్రం మేకులు గట్రా ఏమీ కొట్టరు, జస్ట్ అరేంజ్ చేస్తారు అలాగా. కాబట్టి వెదురు కర్రనే వాడాలి. లేదు ఉంటే ఇత్తడివైనా వెండివైనా ఇలాంటివి కూడా పాలవెల్లి వాడుకోవచ్చండి. చెక్కతోది మాత్రం వాడుకోవచ్చు, కానీ అయితే తాడు కట్టుకోవాలి. కానీ మేకేసింది మాత్రం వీలు కాదు. చూసారు కదండి, ఈ విధంగా నేను పసుపులో వాటర్ వేసి దాన్ని గుడ్డ పెట్టి మొత్తం అంతా పసుపు రాసాను. ఎందుకంటే చేతులకు మళ్ళీ వెదురు చీలికలు అనేవి మన చేతికి గుచ్చుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇలా పసుపు మొత్తం రాసిన తర్వాత చక్కగా మనకు నచ్చిన విధంగా బొట్లు పెట్టుకోవడం అండి. కుంకుమ బొట్లు పసుపు రాసిన వెంటనే రాస్తే అంటుకోవడం కూడా బాగా అంటుకుంటాయి కూడా. మొత్తం కుంకుమ బొట్లు మనకు నచ్చిన విధంగా ఇలా పెట్టేసుకున్నాను. ఇలా కుంకుమ బొట్లు అయితే మొత్తం పెట్టుకున్న తర్వాత అండి, నేను ఈ పాలవెల్లిని అలంకరించుకోవడానికి నేను పూజ చేసే ప్రాంతంలో ఎలా అలంకరించానో ఇప్పుడు చూద్దాము. చూసారు కదండి, నేను స్టాండ్స్ను కూడా వెదురు ఈ కర్రలు అయితే ఉంటాయి కదా, వాటినే తీసుకున్నాను. డబ్బాల్లో ఇసుక వేసేసి వాటిల్లో పెట్టేసాను అనమాట. చుట్టూ మనకి గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదండి, అవి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పాలవెల్లికి కట్టడానికి ఫ్రూట్స్ ఉంటాయి కదండి, వాటిని ఇప్పుడు క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. వీటిని కూడా మొత్తం వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వీటికి కూడా ఇప్పుడు మనం పసుపు కుంకుమ అనేది పెట్టుకుందాము. ఎన్ని ఫ్రూట్స్ అనే లెక్క అని కాదండి, ప్రత్యేకించి ఇవే పళ్ళని పెట్టవలసి ఉంటుంది. అందులో ఏవి తక్కువైనా పర్వాలేదు, మన భక్తి తక్కువ కాకుండా ఉంటే సరిపోతుంది. నాకైతే ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని మాత్రం పాలవెల్లికి ఇప్పుడు నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. మొక్కజొన్నలు అయితే తీసుకుంటున్నానండి, వాటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. అది ఏ రకంగా అయినా పర్వాలేదు, చూడడానికి బాగుంటుందని నేను స్వస్తిక్ గుర్తుని అయితే పెడుతున్నాను. మనం ఏ బొట్లైనా పెట్టుకోవచ్చు. ఇలా ఉన్న ఫ్రూట్స్ అన్నిటికీ ఇలా పసుపు కుంకుమతో మొత్తం అన్నీ అలంకరించుకున్నానండి. ఇప్పుడు వీటికి తాడు దారం అనేది కట్టేసి మనం పాలవెల్లికి ఇప్పుడు అలంకరించుకుందాము. పాలవెల్లికి చూస్తున్నారు కదండి, ఈ రకంగా అయితే నేను మొత్తం కట్టుకున్నాను అనమాట. మనకి ఎక్కడ అంటే బ్యాలెన్స్ అనేది చూసుకోవాలి. ఫ్రూట్స్ కూడా వెయిట్ని బట్టి అన్ని దిక్కులా కట్టుకుంటే మనకి వెయిట్ కూడా బాగుంటుంది. దానికి తోడు నేను పైనుండి తాడు కాకుండా కిందన మరలా స్టిక్స్ కూడా పెట్టడం వల్ల నాకు బ్యాలెన్స్ అయితే ఈ రకంగా సరిపోయిందండి. మరలా పైనుండి అంటే చాలామంది మనకు పాలవెల్లి పైనుండి కూడా తాడు కట్టి మనం విండోస్కి వేట్లకైనా పెట్టుకుంటాము. నేను ఈ రకంగా సెట్ చేసుకున్నాను. సింపుల్గా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుందని. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే అందుకు ఒకటేంటి, చాలా కారణాలు కనిపిస్తాయి. ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే. ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి. ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపొంత లేదా పాలవెల్లి అని అంటాము. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతాము. గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా. ప్రకృతిలో సృష్టి, స్థితి, లయల్ని 3 స్థితులు కనిపిస్తాయి. మరి గణేషుని పూజలో ఈ 3 స్థితులకు ప్రత్యేకగా చూడవచ్చు. ఈ భూమిని సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని సూచించేందుకు పత్రిని, ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లిని మనం పూజలో ఉండేలా చూసుకోవాలి. గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజలు అందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలకు పూజించడమే కదా. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు. అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా కూడా భావిస్తారు. మరి పాలవెల్లికి కట్టిన ఫ్రూట్స్ కుదిరితే మనం తింటే మంచిదేనండి. లేదంటే నిమజ్జన సమయంలో మనం పెద్ద వినాయకుడి దగ్గరికి ఇచ్చేస్తాం కదండి, వాటితో పాటుగా పాలవెల్లిని కూడా ఈ ఫ్రూట్స్తో కలిపి ఇచ్చేయవచ్చు.
ఇదే విధంగా వినాయక చవితి ఇంట్లో ఏ విధంగా సింపుల్గా చేసుకోవాలనేది కూడా వీడియో నెక్స్ట్ పెడతానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదములు.